వ్రతాలు కార్యక్రమం స్క్రీన్ మీద అయితే నెంబర్ కనపడుతుంది కదా. సో దానికి కాల్ చేసి మీరు మీ పూజలు ఎలా చేసుకుంటారు, సో వ్రతాలు కానీ ఎలా చేసుకుంటారు, సో ఉపవాస దీక్షలు ఎలా చేస్తారు, సో అవన్నీ నాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ కనపడుతుంది కదా. సో దానికి కాల్ చేయండి, కాల్ చేసి నాతో మాట్లాడండి. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారో, ఇలా కాల్ చేసిన వారికి మన సాటర్డే వరకు ఎవరైతే కాల్ చేస్తారో వారిలోంచి 3 లక్కీ విన్నర్స్ అయితే తీసి మా సిటివిజన్ తరపున లక్కీ ప్రైజెస్ అనేది పంపిస్తాం. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో, స్క్రీన్ మీద అయితే నెంబర్ కనపడుతుంది కదా. సో దానికి అయితే కాల్ చేసేయండి, కాల్ చేసి నాతో అయితే మాట్లాడేసేయండి. సో ఇప్పుడు నేను ఏకాదశిల గురించి చెప్తున్నాను కదా. సో ఏకాదశి పూజలు ఎలా చేసుకోవాలి, వ్రతాలు ఎలా చేసుకోవాలి అనేది అయితే వివరిస్తూ ఉన్నాను. సో మనకు ఏకాదశి సంవత్సరంలో ఏకాదశులు 24 ఏకాదశులు ఉంటాయి. సో ఒక్కొక్క నెలకి 2 ఏకాదశులు చొప్పున, సో సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులు అనేటివి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు 4 రోజుల ముందు ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు ఒక ఏకాదశి వస్తుంది. సో ఈ ఏకాదశిలో మీరు ఏ ఏకాదశి రోజైనా ఉపవాస దీక్ష చేశారనుకోండి, ఏకాదశి వ్రతం చేశారనుకోండి, సో మీరు అనుకున్న ఫలితాలు అయితే మీకు లభిస్తాయి. మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో, మీకు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని ఉందా, సో అది నెరవేరుతుంది. ఉద్యోగం రావాలనుకుంటున్నారా, అది కూడా నెరవేరుతుంది. సో ఇంకా పెళ్లి జరగాలనుకుంటున్నారా, అది కూడా నెరవేరుతుంది. సో ఈ ఏకాదశి వ్రతాలు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మార్చి 10 ఏకాదశి వస్తుంది కాబట్టి, సో ఈ ఏకాదశి కామద ఏకాదశి. సో ఈ కామద ఏకాదశి మొదటి నెలలో, చైత్రమాసం మొదటి నెలలో వస్తుంది కాబట్టి, ఈ కామద ఏకాదశి నాడు మీరు కనుక ఏకాదశి వ్రతం తీసుకున్నారనుకోండి, ఏకాదశి రోజు పూజ చేశారనుకోండి, మీకు ఆ మహావిష్ణువు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుస్తాడు. మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఏదైనా కానీ, వివాహం పరంగా కానీ, ఏవైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎవరైనా చేసుకున్నారనుకుంటే, సో మార్చి 10న మనకైతే ఏకాదశి వస్తుంది. చైత్రమాసం తెలుగు నెలలో మొదటి మాసంలో ఈ కామద ఏకాదశి వస్తుంది. సో ఏకాదశిని అయితే మీరు కూడా చేసేసుకోండి. సో నేను మళ్ళీ ఏకాదశి పూజ విధానం మరొకసారి వివరిస్తాను. ఏకాదశి పూజ నియమాలు ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఏకాదశి వ్రతం తీసుకునే రోజు మరునాడు ముందు రోజే తులసి దళాలను కోసి పెట్టుకోవాలి. ఏకాదశి రోజు అస్సలు కోయకూడదు తులసి దళాలని. సో అలాగే త్రయోదశి నాడు మీరు నైట్ అంటే రాత్రి అల్పాహారం తీసుకోవాలి. సో ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏ ఆహారాలు తీసుకోకుండా, సో ఈ ఏకాదశి అనేటి వ్రతం అనేది త్రయోదశి రాత్రి నుంచి ద్వాదశి మార్నింగ్ వరకు ఉంటుంది కాబట్టి, సో ఈ నియమ నిష్టలు పాటిస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. సో త్రయోదశి నాడు ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా మామూలు ఆహారం, సాత్విక ఆహారం తీసుకొని రాత్రి సమయంలో ఇంకా అల్పాహారం తీసుకోవాలి. సో మళ్ళీ ఏకాదశి నాడు ఉదయమే స్నానం చేసి, తలంటు స్నానం చేసేసి, సో అమ్మవారికి ఫస్ట్ అయితే తులసి అమ్మవారిని పూజించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు పూజించాలి. పూజించిన తర్వాత హారతి ఇచ్చేసి, సో అప్పుడు ఉపవాస దీక్ష చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, 12:30 నుంచి 1:30 ఆలోపు, 12:30 నుంచి 1:30 లోపు మధ్యలో, సో మళ్ళీ మధ్యాహ్నం స్వామివారికి హారతి ఇచ్చి, పూలు పెట్టి, నైవేద్యం పెట్టి, సో నైవేద్యం ఏం పెట్టాలంటే పళ్ళు కానీ పాలు కానీ పెట్టాలి. పళ్ళ రసాలు కానీ పాలు కానీ పెట్టి హారతి ఇచ్చి, సో నైవేద్యం స్వామివారికి చూపించిన తర్వాత మనము అవి పెట్టాం కదా పాలు పళ్ళ రసాలు, అవే మనము మధ్యాహ్నం మళ్ళీ మనము అవి పాలు ఉపవాస దీక్షలో పాలు తీసుకోవచ్చు. సో ఆ పాలు మనం తాగేయచ్చు. ఇంకా సాయంత్రం సమయంలో ఏం చేయాలంటే, స్వామివారికి మళ్ళీ పూజ చేసుకొని, తులసి దళాలు ఉన్నాయి కదా, మెయిన్ తులసి దళాలతో స్వామివారికి పూజ చేసి, ఇంకా గంధ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి కానీ సహస్ర శతనామావళి కానీ చేసేసుకొని, సో అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రుడు కాబట్టి తులసి అమ్మవారిని ఖచ్చితంగా మీరు చేసే పూజలో ఉంచాలి మెయిన్. సో మీరు తులసి అమ్మవారిని ఉంచితే ఈ ఏకాదశి వ్రతానికి ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. సో అమ్మవారిని ఈ ఏకాదశి రోజు అయ్యవారికి అష్టోత్తర నామాలు చేస్తూ, సో అయ్యవారికి సమర్పించాలి. సమర్పించిన తర్వాత రాత్రి ఏం చేస్తారంటే, చలివిడి వడపప్పు ఉంటుంది కదా, సో మీకు ముందుగానే చేసి పెట్టుకోవాలి. చలివిడి కానీ ముందు రోజు నైటే చేసి పెట్టుకోవాలి. వడపప్పు ఎలాగో పొద్దున నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అయిపోతుంది ప్రసాదం. సో చలివిడి వడపప్పు పెట్టుకున్న తర్వాత
నైవేద్యంగా చలివిడి వడపప్పు పెట్టుకొని ఇంకా శ్రీ మహావిష్ణువు పాటలు కానీ, హారతి పాటలు కానీ, అష్టోత్తరాలు కానీ అన్నీ చదివేసుకొని పూజ అంతా ముగించుకున్న తర్వాత సో, వడపప్పు ఇంకా ఏం పెట్టారు? చలివిడి పెట్టారు కదా! సో, దానినే మీరు మళ్ళీ రాత్రి నైవేద్యంగా అంటే అల్పాహారంగా స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఆ రోజుతో అయితే ఏకాదశి అయితే ముగుస్తుంది. మళ్ళీ ఉపవాస దీక్ష ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి ఉంటుంది కదా! ద్వాదశి గడియలు వెళ్ళక ముందే 9 గంటల నుంచి 9:30 మధ్యలోపు ఈ ఉపవాస గడియలు కూడా ద్వాదశి గడియలు కూడా వెళ్ళక ముందే ఉపవాస దీక్ష విరమించాలి. అంటే మామూలుగా సాత్విక ఆహారం అంటే పప్పు కానీ, అన్నము ఇలా పెరుగు వీటితోటి ఉపవాస దీక్షను విరమించారనుకోండి ఈ ఏకాదశి వ్రతం అనేది పూర్తిగా అయిపోతుంది. సో, ఆ రోజు త్రయోదశి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఏకాదశి వ్రతం అనేది ఉంటుంది. సో, ఇలా మీరు చేశారనుకోండి ఖచ్చితంగా మీరైతే ఏవేవి కోరికలు అనుకున్నారో అవైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకా వీటిలో ముఖ్యంగా తులసి అమ్మవారితో అర్చన మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో, తులసి కూడా త్రయోదశి నాడు కోసుకోవాలి. ముందు రోజైతే కోసుకోకూడదు. సో, ఇవండి ఈరోజు అయితే ఏకాదశి వ్రత నియమాలు. సో, మీరు కూడా ఏకాదశి వ్రతం చేస్తారా? ఎలా చేస్తారు అనేది నాతో వివరించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా! సో, దానికి కాల్ చేయండి. కాల్ చేసి నాతో మాట్లాడండి. మీరు ఇంకా ఏ పూజలు, ఏ వ్రతాలు చేస్తారో అవి కూడా నాతో పంచుకోవచ్చు.